ఇలాంటి విషయాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. మీరు చూడండి, ఇవన్నీ చెప్పుకొచ్చి ఒక విషయం దగ్గర స్టాండ్ తీసుకుంటున్నాడు. కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను. 13వ అధ్యాయానికి వెళ్ళడానికి ముందే ఒక ఇంటి ఇస్తున్నాడు చూడండి. భాషలు కాదు, స్వస్థతలు కాదు, నెక్స్ట్ ప్రవచనాలు చెప్పడం కాదు, ఇవన్నీ నేను వద్దంటలేదు. కానీ వీటన్నిటికన్నా సర్వోన్నతమైన మార్గం, ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది, అది మీకు చూపాలనుకుంటున్నాను అన్న. వీటన్నిటికన్నా గొప్పది. నేను భాషలు మాట్లాడతాను చెప్పుకో, దీనికన్నా గొప్పది ఒకటి ఉంది అంటున్నాడు ఆయన. నేను స్వస్థతలు చేస్తున్నానని చెప్పుకో, స్వస్థతల కన్నా గొప్పది ఉందని చెప్తున్నాడు ఆయన. కొరింథీ సంఘం, మీరు ఇటు కొరకు కొట్టుకు చేస్తున్నారు, కానీ ఒక విషయాన్ని మీరు గాలి వదిలేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు చూడాలి. ఒక ఉత్తమమైన విషయం ఉంది, దాని గురించి మీకు పరిచయం చేస్తున్నాను, దయచేసి దాన్ని జూమ్ చేసి చూడండి అంటున్నాడు. ఏంటి దాని విషయం అంటే, ఆ విషయమై 13వ అధ్యాయంలో ఎత్తుతున్నాడు. ఏంటది? ఉత్తమమైనది, సర్వోన్నతమైనది, ఉత్తమమైనది ఏంటంటే చెప్తున్నాడు చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగడు. కొంచెం ఆగుదాం. ఇక్కడ రెండు విడదీశాడు చూడండి. మనుష్యుల భాషలు, నెక్స్ట్ దేవదూతల భాషలు. చాలా చాలా పారాడాక్స్గా కనబడే వచ్చిన ఎప్పుడు ఇది డిబేట్స్లో అలా ఉండిపోద్ది. సరైన వివరణ ఎవరు మనకు కూడా ఇది సందర్భం కాదు, కానీ టూకీగా ఒక విషయాన్ని టచ్ చేసి మనం వెళ్ళిపోతాం. మనుషుల భాషలు అంటే బైబిల్లో భాషల్లో రెండు కేటగిరీలు విడదీశాడు. ఒకటి భూమి మీద మాట్లాడే మనుషులు మాట్లాడే భాషలు, రెండవది మరో లోకంలో మాట్లాడే భాషలు ఉన్నాయి, అవి దేవదూతల భాషలు. మనుషులు మాట్లాడే భాషలు అంటే తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, ఎక్సెట్రా ఏవైతే ఉన్నావో ఈ భూమండలం మీద మాట్లాడే ప్రతి దానిని మనుషుల భాష అంటారు. దేవదూతల భాష అంటే ఈ భూమి మీద మాట్లాడరు, అవి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో మాట్లాడేవి. ఇది ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వచనాన్ని? భూమి మీద అన్ని భాషలు నేను మాట్లాడేసిన అంటే నిజానికి మాట్లాడతాడా అని అడుగుతున్నాను. ఒక మనిషి భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడేయగలడా? మరి ఎందుకు అలా చెప్తున్నాడు? మనుషుల భాషలు అన్నీ నేను మాట్లాడేసినంటే అందరు పౌలు గారు సుమారు పౌలు గారే 4 భాషలు మాట్లాడేవాడు, సుమారు 4 అంచనాగా. ఆయనకి ఎబ్రూ వచ్చు, రోమన్స్ మాట్లాడవచ్చు, గ్రీక్ వచ్చు, ఇంకా సామాన్యమైన భాష అరబిక్ ఆయనకు వచ్చు. ఇలా కొన్ని భాషలు ఆయనకు వచ్చు. ఆ తోరాలో ఉన్న కొన్ని మూల పదాలు ఆయనకు తెలుసు, ఆ కల్దీల భాష ఆయనకు తెలుసు, కొన్ని భాషలు మాట్లాడదు. పౌలు గారు కూడా ఈ విశ్వంలో లేదా ఈ భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడగలడా? అన్నీ అంటే అందరూ సంపూర్ణంగా భూమి మీద ఉన్న అన్ని భాషలు మాట్లాడలేరు. ఇది మీకు అర్థమైతే భూమి మీద ఉన్న అన్ని భాషలు ఎవరైతే అలా మాట్లాడలేరో, అలాగే ఆకాశమందు ఉన్న భాషలు కూడా ఎవరైతే ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని? బాగా వినాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? అసాధ్యమైనవి సుసాధ్యము అంటే నిజానికి మాట్లాడలేరు. భూమి మీద అన్ని భాషలు ఒకడు మాట్లాడలేడు, కానీ ఇన్ని భాషలు నేను మాట్లాడేసిన. ఇంకా గొప్ప సంగతి, అసలు పరలోక సంబంధమైన భాషలన్నీ నేను మాట్లాడేసిన. ప్రేమ లేనోడినైతే చెప్పండి వ్యర్థున్నంటే లవ్ అనే ఒక విషయాన్ని హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదజాలాలు ఏంటి చెప్పండి? భూమి మీద అన్ని భాషలు మాట్లాడినా లవ్ లేకపోతే వేస్ట్. నెక్స్ట్ పరలోకంలో ఉన్న దేవదూతల భాషలు అన్ని, దేవదూత భాష అంతా నేను మాట్లాడేసిన, ప్రేమ లేకపోతే వ్యర్థము. మరలా అంటే ఈ భూమి మీద భాషలైనా, పరలోకంలో భాషలైనా, దృశ్యలోకపు భాషలైనా, అదృశ్యలోకపు భాష అయినా, ఈ 2 భాషలు నేను కలిపి మాట్లాడేసిన, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రేమ లేకపోతే వేస్ట్ అన్న విషయాన్ని చెప్పడానికి అసాధ్యమైన కార్యాలు ముందు పెట్టి, ఈ అసాధ్యాన్ని నువ్వు సుసాధ్యము చేసినా నువ్వు దేవునికి ఏమి నచ్చావు? నువ్వు దేవునికి ఎప్పుడు నచ్చుతావంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు నచ్చుతావు. ఇప్పుడు చెప్పండి, కృపావరాలు మనుషుల్ని ఒకరిని ఒకరు దగ్గర చేయాలి తప్ప కృపావరం అనేది ఏం చేయకూడదు చెప్పండి? గొడవలు పెట్టకూడదు. ఇప్పుడు ఉన్న వరాలు ఉన్నాయని చెప్పుకుని వీళ్ళు ఏం చేస్తున్నారండి?
గొడవలు పెట్టుకుని అసలు వరం ఉందంటారా, స్థిరం పోయిందంటారా? నిజంగా కృపావరాలు ఉంటే ఏం చేయాలి? గొడవలు పెట్టుకో. మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గొడవలు పెట్టుకుంటున్నారని దాని అర్థం ఏంటో తెలుసా? అసలు వీళ్ళకి నిజంగానే కృపావరం ఉందన్న డౌట్, క్వశ్చన్ రేజ్ అవుతుంది. మీరు చూడండి, నిజమైన కృపావరము ప్రేమను పంచుతుంది. నిజమైన కృపావరము మనిషిని దగ్గర నుంచి చేసుకుంటుంది. మాట్లాడుతూ వివరణ ఇస్తున్నాడు. మనుషుల భాష, దేవదూతల భాష. మీరు అనుకోవచ్చు, అదిగో భాషలు ఉందిగా, దేవదూతల భాష అన్నారుగా. దేవదూతల భాష అంటే అదేగా, వాళ్ళు మాట్లాడుతున్నారు బయట, అదేగా అన్నారు. ఏది 2-3 మాట్లాడతారు, 2-3 అంతే. ఎక్కువ వర్డ్స్ ఎవరు మాట్లాడినా 2-3 మాట్లాడతారు. శబా, రాబా, ఇంకోటి ఏదో ఉందిలేండి, నాకు రాదు. ఈ 2-3 మాట్లాడుతున్నాను. అడుగుతున్నాను, శబా రాబా అని అడుగుతున్నాను. ఇదే దేవదూతల భాష అని ఇక్కడ ఉందా? మరి క్వశ్చన్ అడుగుతున్నాను, ఒకవేళ నాకు చూపించండి, నాకు తెలియకపోతే నేను నేర్చుకుంటాను. ఎక్కడైనా దేవదూతలు భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతలే మనుషుల భాషలో మాట్లాడే కానీ దేవదూత వచ్చి దేవదూత భాషలో మాట్లాడిందా? మీరు ఎక్కడైనా ఒక దానియేలు కాలం పక్కన పెట్టండి. బైబిల్లో ఎక్కడైనా దేవదూతలు వచ్చినప్పుడు దేవదూతలే తమ భాషతో కాకుండా మానవ భాషలతో మాట్లాడాయి. మెనే టేకేలు పక్కన పెట్టండి, అది రైటింగ్ విషయం పక్కన పెట్టండి. మెనే టేకేలు ఏదైతే ఉందో ఆ విషయాన్ని పక్కన పెట్టండి, అది కూడా వివరణ ఉంది అక్కడ. ఎక్కడైనా దేవదూతలు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అర్థమయ్యేలా మాట్లాడు. మెజారిటీ 99% మనుషులకు అర్థమయ్యేలా దేవదూతలే మనుషుల భాషలు మాట్లాడితే, మనుషులైన మీరు దేవదూతల భాషలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ భాష దేవదూతల భాషని ఎందుకు చెప్పుకుంటున్నారు? నా మాట అర్థమవుతుందో లేదో? నా మాటలు అర్థమవుతున్నాయా? మరలా దేవదూతలే మనుషుల భాషలు మాట్లాడినప్పుడు మనుషులు ఏవేవో మాట్లాడి ఇవి దేవదూతల భాష అని ఎందుకు అంటున్నారు? నెక్స్ట్, అసలు ఎక్కడైనా బైబిల్లో ఈ భాషే, అలా మాట్లాడిన భాషే దేవదూతల భాష అని ఎక్కడైనా బైబిల్లో వీళ్ళు ఇస్తున్న వివరణ సంపూర్ణమైన వివరణ ఉందా? మరి 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం మాట్లాడేదంటే అది ఫస్ట్ కేటగిరీ, అది మనుషుల భాష. మరి అక్కడ మాట్లాడారు కదండి, వాళ్ళు వేరే భాష మాట్లాడి, ఎక్కడ మన అపోల్లో మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడకంటే అది అన్య భాష, అది కూడా మనుషుల భాషే. అక్కడ భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మ భాషలు ఇచ్చాడు, అది కూడా ప్రజలకు అర్థమైంది. అక్కడ భాషల వరాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు? ఇది ఇక్కడ ఆత్మ పని చేస్తుందని చెప్పడానికి. చెప్పండి, భాషల వరాన్ని హైలైట్ చేస్తున్నాడు అక్కడ. చాలామంది మీరు చూడండి, వీళ్ళు మాట్లాడే భాష ఏ భాష అంటే బైబిల్లో తిరిగి చూపించే రెఫరెన్స్, ఇదిగో ఈ రెఫరెన్స్ చూపిస్తారు, అది దేవదూతల భాష అంటారు. ఆయన నేను అడుగుతున్నాను, పౌలు గారే అన్నారు కదండి, ఒకరోజు 3వ ఆకాశానికి కొనుపబడ్డాడట. కొనుపబడిన ఆయన అన్నాడట, ఒక లాంగ్వేజ్ విన్నాడట, కిందికి వచ్చి ఆయన మాట్లాడాడు, అది మనుష్యులు పలకూడదు అన్నాడు. అది మనుషులు ఉచ్చరించకూడదు అంటే ఎన్నవాడే చూసి వచ్చినవాడే అది మనుషులు మాట్లాడే భాష కాదు, మాట్లాడకూడదని ఆయనే అంటే పౌలు గారే మాట్లాడకూడదు, పౌలు గారే మాట్లాడలేకపోయారని మనకు బైబిల్ చెప్తుంటే నువ్వెలా మాట్లాడుతున్నావు? ఇక్కడ తాగుతాం, మళ్ళీ వివరంగా వెళ్తాం, మళ్ళీ అలా పోదు సబ్జెక్టు. నా మాట అర్థమవుతుందా? అంటే మనుషుల భాషలు, దేవదూతల భాషలు, ఈ 2 విషయాలతో ఎందుకు మొదలు పెట్టాడంటే అసాధ్యమైన కార్యాలను చేయగలిగిన అన్నిటికన్నా ముఖ్యమైనది నీకు ఒకటి ఉండాలి. ఏంటి చెప్పండి? ప్రేమించాలి. ప్రేమను హైలైట్ చేయడానికి ఆయన వాడుతున్న పదమే చెప్పండి, మనుషులందరూ మాట్లాడే భాషలు మాట్లాడినా, నెక్స్ట్ దేవదూత భాష అంతా మాట్లాడినా ప్రేమ ఇంపార్టెంట్ అన్నాడు. కిందికి వివరిస్తున్నాడు, చూడండి కిందికి వివరిస్తున్నాడు. ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ, అదే వచనంలో ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచును గడగడలాడు తాళమునై ఉందును. ఇప్పుడు బాగా వినండి, నేను ఏదో భాష మాట్లాడేసాను, ఇప్పుడు మాట్లాడేసాను అనుకోండి, మాట్లాడేస్తాను ఇప్పుడు ఏదో ఒకటి భాష మాట్లాడేసిన తర్వాత ఎవరో నా దగ్గరకు వస్తారు, ప్రేయర్ రిక్వెస్ట్కో దేనికో, లేదా రోడ్డు మీద ఎవరో పడిపోయి ఉంటారు, ఏదో ఒక విషయం జరుగుతుంది. నేను ఎంత భాష మాట్లాడి, నేను ఎంత భాషను వ్యక్తీకరించి నేను ఎదుటి వారిని ప్రేమించకపోతే నా భాష నైపుణ్యత ఏమవుద్దట చెప్పండి?
సౌండ్ తప్ప ఇంకేం ఉపయోగం లేదట. సౌండ్ అంటే డిస్టర్బెన్స్. సంఘంలో తెగ వరం ఉందని మాట్లాడుతావు, బాస్ ఉందని, కానీ నీ పక్కింటోడిని మాత్రం నువ్వేం చేయవు? ప్రేమించు. నీ కృపావరం ఉంది, నాకు భాషలు మాట్లాడే వరం ఉంది, ఇదిగో భూమి మీద ఏ భాష అయినా నేను మాట్లాడేస్తాను, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేస్తాను. భూదిగంతాల్లో మనుషులు మాట్లాడుతున్న మనుషులు భాష అంతా నేను మాట్లాడేస్తాను. నెక్స్ట్ దేవదూత భాష కూడా నేను మాట్లాడేస్తాను. అయినా ఎదుటోడు నేను ప్రేమించిందంటే ఇంత భాష మాట్లాడిన తర్వాత నన్ను ఏ కేటగిరీలో వేస్తాడు చెప్పండి? సౌండ్ డిస్టర్బెన్స్ తప్ప నీ వల్ల ఏమి లేదురా అన్నాడు అంతే. గడగడలు అంటాడంతే. సార్ దీనివల్ల మాకు ఏం ఉపయోగం ఉందంటే సౌండ్ పొల్యూషన్ తప్ప ఇంకేం లేదు. గుర్తుపెట్టుకోండి, లవ్ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు ఉన్న వరానికి ఏం లేదట, అర్థము లేదు. భాషలు మాట్లాడే వరం కాదు, ఆ వరానికి గొప్పతనం రావాలంటే నువ్వు ఎదుటి వారిని ప్రేమించు.